మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయా? ఇరాన్ సైనిక సామర్థ్యంపై అమెరికా అంచనాలు తలకిందులయ్యాయా? గత కొన్ని వారాలుగా అమెరికా ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ క్షిపణి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని భావించిన తరుణంలో యుఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు విస్తుపోయే నిజాలను వెల్లడించాయి. ఇరాన్ దగ్గర ఇప్పటికీ వేల సంఖ్యలో క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని, ధ్వంసమైనట్లు భావిస్తున్న లాంచర్లను కూడా ఇరాన్ తిరిగి పునరుద్ధరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? భూగర్భ క్షిపణి నగరాల రహస్యం ఏంటి? సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా లెక్క తప్పింది. ఇరాన్ వెన్ను విరిచామని భావించిన వైట్ హౌస్ ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ గత 40 రోజుల్లో 13,000కు పైగా లక్ష్యాలపై విరుచుకుపడిన ఇరాన్ క్షిపణి శక్తి మాత్రం చెక్కు చెదరలేదని తాజా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ వద్ద ఉన్న మొత్తం లాంచర్లలో దాదాపు 50% ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. బాంబు దాడుల్లో ధ్వంసమైన భూగర్భ బంకర్లు, సేలోలను ఇరాన్ ఇంజనీర్లు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పునరుద్ధరిస్తున్నట్లు సమాచారం. ఇది పెంటగాన్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యుద్ధం ఆరంభంలో ఇరాన్ వద్ద 2,500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉండగా అందులో సగానికి పైగా ధ్వంసమయ్యాయని గతంలో భావించారు. కానీ ఇప్పటికీ ఇరాన్ అమ్ముల పొదిలో 1000 నుంచి 1200 వరకు అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు వన్ వే అటాక్ డ్రోన్స్ వేల సంఖ్యలో ఉన్నట్లుగా అమెరికా గుర్తించింది. అన్నింటికంటే ముఖ్యంగా తీర ప్రాంత రక్షణ కోసం ఇరాన్ మోహరించిన కోస్టల్ డిఫెన్స్ క్రూయిజ్ మిసైల్స్ దాదాపు 90% సురక్షితంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ను గ్రిప్లోకి తెచ్చుకోవడానికి ఇరాన్ వీటినే ప్రధాన ఆయుధంగా వాడుతోంది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను కేవలం భూమిపైన మాత్రమే కాకుండా కొండల లోపల కిలోమీటర్ల మేర విస్తరించిన టన్నల్స్లో దాచింది. వీటిని ధ్వంసం చేయడం సామాన్యుడికి సాధ్యం కాదని, పైగా ఈ టనల్స్ ప్రవేశ మార్గాల వద్ద మిసైల్ చికెన్స్ నిర్మించడం ద్వారా క్రూయిజ్ మిసైల్స్ దాడులను కూడా ఇరాన్ అడ్డుకుంటోంది. అగ్రనేతలు ఖమేనీ, అలీ లారిజానీ వంటి వారు మరణించిన ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని కాపాడుకోవడం వెనుక చైనా, రష్యా దేశాల సహకారం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తానికి ఇరాన్ పతనం ఖాయం అన్న అమెరికా అంచనాలు తలకిందులవుతూ మధ్యప్రాచ్యం మరో సుదీర్ఘ పోరాటం వైపు అడుగులు వేస్తోంది. అత్యాధునిక సాంకేతికత కలిగిన అమెరికా గూఢాచారి వ్యవస్థనే ఇరాన్ ముప్పు తిప్పెలు పెడుతోంది. అగ్రరాజ్యం ఎన్ని వేల దాడులు చేసినా ఇరాన్ తన క్షిపణి బలగాలను తిరిగి సమకూర్చుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.